హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అలాగే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఈ నెలలో కూడా మనకు పాత పెన్షన్లు అయితే జమ చేస్తున్నారండి. ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2016 రూపాయలను, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా 4016 రూపాయలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ డబ్బులు అయితే జమ చేస్తారు, అలాగే కొత్తగా పెంచినటువంటి ఆసరా పెన్షన్లను ఏ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే ఇస్తారో అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. లైక్ చేయట్లేదండి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీ బంధువులకు, స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మనకు సహాయం చేయండి నాకు. అలాగే మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంకా కనుక మన ఛానల్లో నేను గత 2 రోజుల నుంచి కూడా వీడియోలు అయితే చెప్తూ ఉన్నానండి. ఎవరైతే నాలాంటి వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మీరు సహాయం చేయాలి అనుకుంటే నేను ఒక ఫోన్పే నెంబర్ అనేది ఇస్తాను. ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తానండి. రేపు లేదా ఎల్లుండి మీరు ఆ నెంబర్కు మీకు తోచినంత సహాయాన్ని, నాలాంటి వికలాంగులు ఎవరు కూడా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి మేమంతా కూడా ఒక గ్రూప్గా ఉన్నామండి. వికలాంగులందరూ కూడా, మా వికలాంగులందరికీ కూడా మీరు ఏదైనా మీకు తోచినంత సహాయం చేయాలంటే, మేము సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మీరు ఏదైనా సొంతంగా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేస్తారని కూడా మన ఛానల్ ద్వారా అడుగుతున్నానండి. తలా ₹1 ఇచ్చినా కూడా మనకు 1,00,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉండండి. తలా ₹1 ఇచ్చినా కూడా చాలండి. పెద్ద సహాయం అనుకుని మేము మా గ్రూప్ అంతా కూడా, మా వికలాంగుల గ్రూప్ ఎవరైతే ఉన్నో వారందరూ కూడా ఈ సహాయాన్ని మేము పొంది మేము మంచి మార్గంలో మా కాళ్ళ మీద మేము నిలబడతామండి, ఎవరికి భారం కాకుండా. దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల ఇచ్చేటువంటి ఈ ఆసరా పెన్షన్లే వారికి ఆధారం అనమాట. దవాఖానికి పోవడానికి కానీ, మందులు తెచ్చుకోవడానికి కానీ, ఇలా అన్నిటికీ కూడా వారికి తినడానికి కానీ వారందరికీ కూడా మనకు ఈ పెన్షన్ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయండి. ఇక ఈ పెన్షన్ డబ్బుల కోసం అయితే ప్రతి నెల కూడా బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి పడిగాపులు అయితే కాస్తున్నారు. ఇక ఈ విధానాన్ని మార్చాలని కూడా చాలామంది పెన్షన్దారులు అయితే కోరుతున్నారండి. నేరుగా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేదో పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్టు, లేకపోతే మనకు ఈ ఏదైనా ఒక కార్యాలయంలో నేరుగా చేతికే డబ్బులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారండి. పెన్షన్దారులందరూ కూడా ఇలా బ్యాంకులో వేసి ఆ బ్యాంకు దగ్గర మేము నిలబడి డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని కూడా పెన్షన్దారులందరూ కూడా అడుగుతున్నారు. ఇది నిజమా కాదా? మీరు నిజమైతేనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఇబ్బందిగా ఉందా లేదా అనేది వీడియో చూస్తున్న వారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలామంది వృద్ధులు అయితే నిలబడలేక పోస్ట్ ఆఫీసుల ముందు, బ్యాంకుల ముందు కూడా నిలబడలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధానాన్ని మారిస్తే బాగుంటుందని పెన్షన్దారుల కుటుంబ సభ్యులు అలాగే పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు దీని గురించి అయితే కొంచెం ఆలోచించి ఈ విధానాన్ని అయితే మార్చి మండల కార్యాలయాల్లో మనకు ఉన్నటువంటి అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేదో, లేకపోతే నేరుగా వారి చేతికే పెన్షన్ డబ్బులు ఇచ్చే విధంగా పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే చేతికే డబ్బులు ఇస్తున్నారో ఇళ్ళకే వెళ్ళి డబ్బులు ఇస్తున్నారండి, ఆ విధంగా చేస్తే కూడా బాగుంటుందని పెన్షన్దారులు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన అయితే పునరాలోచన చేయాలి. ఇక విషయానికి వస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం అంటే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే వేస్తామని, పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. ఈ నెలలో కూడా మనకు గత నెల పెన్షన్లు అయితే పాత పెన్షన్లే జమ చేయడం జరిగింది. ఇది మార్చి నెల. మనకు ఫిబ్రవరి నెల పెన్షన్లు అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే విడుదల చేస్తున్నారండి. ఇక ఏప్రిల్లో అయితే మార్చి నెల పెన్షన్లు అయితే విడుదల అవుతాయి. ఇలా మనకు ఈ విధంగా అయితే పెన్షన్ల పంపిణీ ఉంటుంది. కాబట్టి మనకు గత నెల పెన్షన్లు కూడా ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు కొత్త చేయూత పింఛన్ల కింద ఒక్కొక్కరికి అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలందరికీ కూడా 4,000 రూపాయలు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంకా మనకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ పథకాన్ని మేము ఇప్పట్లో అమలు చేయలేము. ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ పెన్షన్ పెంపు అనేది ఉంటుందని, ఇప్పట్లో పెన్షన్ పెంపు లేనట్లేనండి.
మీరందరూ కూడా చాలామంది నన్ను అడిగారు ఉదయం వీడియోలో కూడా, అన్న కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని అడిగారు. కొత్త పెన్షన్లు అయితే ఇప్పట్లో లేనట్టే, ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనకు ఎటువంటి కొత్త పథకాలను అమలు చేయడానికి కానీ వీలు కాదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లే ఈసారి కూడా మనకు జమ అవుతున్నాయి. అంతేకాకుండా మనకు ఈ ఎన్నికలు జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా మనకు కొత్త పెన్షన్లు అయితే జమ కావండి. జూలై నుంచి కూడా మనకు కొత్త పెన్షన్లు జమ చేసే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించేసింది. కాబట్టి కొత్త పెన్షన్ల మీద అయితే ఆశ పెట్టుకోవద్దు. అప్పటి వరకు కూడా మనకు పాత పెన్షన్లే వస్తాయండి. 2016 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా 4016 రూపాయల పెన్షన్ అయితే ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా 25వ తారీఖు నుంచి కూడా జమ చేస్తామన్నారు. ఇక ఈరోజు బ్యాంకుల సెలవు కాబట్టి రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఈ పెన్షన్ డబ్బులు పడిన వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి ఈ డబ్బులు అనేది మీరు చేతికి తీసుకునేయండి. చేతికి తీసుకునేసి వేరే బ్యాంక్ అకౌంట్లో కావాలంటే దాచుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్లోనే పెడితే మీకు పెన్షన్ డబ్బులు కూడా జమ కాకుండా అయిపోతుంది. బ్యాంకు వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ డబ్బులు మీకు అవసరం లేదని కాబట్టి తీసుకోలేదని బ్యాంకు వారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వానికి. కాబట్టి పెన్షన్లు అయితే నిలిపివేస్తారు. మీరందరూ కూడా వెంటనే పెన్షన్ డబ్బులు పడిన వెంటనే కూడా మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకుని మీరు అంతగా దాచుకోవాలనుకుంటే వేరే బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నానండి. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇక కొత్తగా చేయూత పింఛన్లు కనుక మంజూరైతే ఈ నెలలోనే మంజూరయ్యి ఈ నెలలోనే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మనకు ఎన్నికల కోడ్ అనేది ఇచ్చేసింది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనకి ఇదైతే లేట్ అవుతుందండి. ఇక జూన్లోనే మనకు ఈ చేయూత పింఛన్ల కింద అందరికీ కూడా గుర్తింపు కార్డులు అనేటివి పంపిణీ చేసి ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు 4000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. 16 రూపాయలు అయితే తీసేస్తున్నారండి. 4000 రూపాయలు అయితే పెన్షన్ ఇస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో నాలాంటి వారందరికీ కూడా మనకు 6000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికోసం ఈ పెన్షన్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నా కూడా మనకు మరొక 3 నెలల పాటు కూడా మనకు ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఈ పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే జమ కావు. అప్పటి వరకు కూడా పాత పెన్షన్లే అమలవుతూ ఉంటాయండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే రేపు లేదా ఎల్లుండి ఫోన్పే నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్పే నెంబర్కు మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి.